అందరికీ నమస్తే అండి. నా పేరు చైతన్య. నేను కూడా సాయిరామ్ నగర్ కాలనీ నుంచి వచ్చాను, హైదర్షాకూడ్. ఒక 1.5 year క్రితం వరకు కొంచెం టైంలైన్లో వెళ్ళి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఒకసారి చెప్పుకుంటే కన్ఫ్యూజన్ ఎట్లా ఉందనేది చెప్పడానికి ఇది చెప్తున్నాను. ఆల్రెడీ చాలాసార్లు చాలామంది ఈ విషయం గురించి మాట్లాడారు, బట్ ఒకసారి రీక్యాప్ చేయడానికి చెప్తున్నాను. ఫస్ట్ దే ట్రై టు ఎస్టాబ్లిష్ ఎవ్రీథింగ్ యాజ్ ఇల్లీగల్. ముందు ఇది మొత్తము నది కట్టి ఇటు ఉన్నవి బఫర్ జోన్ కానీ అన్ని ఇల్లీగల్ అని చెప్పారు. ఇల్లీగల్ కాదు, మా దగ్గర అప్రూవల్స్ ఉన్నాయి, మేము గవర్నమెంట్ అప్రూవల్స్ తీసుకున్నాము, అది ఇది అని చెప్పి మేము కౌంటర్ ఫైల్ చేసిన తర్వాత వాళ్ళ కౌంటర్ ఆర్గ్యుమెంట్కి వాళ్ళ రెస్పాన్స్ ఏంటంటే అట్లా ఏం లేదు అని చెప్పారు. సో మేము హిస్టరీలోకి తీసుకుని వెళ్తే ఇప్పుడు వాసు గారు చెప్పినట్టుగా ఈ లేఅవుట్స్ అన్నీ చాలా పాతవండి, అంటే డెకేడ్స్ ఆఫ్ హిస్టరీ ఉంది వీటన్నిటికీ అప్రూవల్ అయినవి. ఇప్పుడు మా పర్టికులర్ కాలనీ కూడా 90sలోనే ఎర్లీ 90s 89లో అప్రూవల్ అయింది, 90sలో పర్చేజెస్ అయినాయి, అప్పటి నుంచి ఉన్నాం. సో అప్పుడు బఫర్ జోన్ లిమిట్స్ అనేవి అసలు ఇవేమీ లేవు. అప్పుడు ఉన్న దాని ప్రకారంగా వాసు గారు చెప్పినట్టు రివ్యూలెట్ మాత్రమే ఉండేది, అండ్ ఫర్ దట్ ఇట్ వాజ్ ఓన్లీ అరౌండ్ 9 meters. మా కాలనీ యాక్చువల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యేది 40 meters తర్వాత స్టార్ట్ అవుతుంది. సో మేము అప్పుడు యాక్చువల్గా బఫర్ జోన్ రెగ్యులేషన్స్ అనేవి 2002, 2003 ఆ టైంలో వచ్చాయి. బట్ కాలనీ లేఅవుట్ అంతకు ముందు నుంచే వీవర్ అవే ఫ్రమ్ ద రివ్యూలెట్. నెంబర్ 2, మూసీ వెబ్సైట్లో రివ్యూలెట్ అని ఉన్నది కాస్త ఇప్పుడు స్ట్రీమ్ అని మార్చేశారు, అంటే ట్రిబ్యూటరీ అని మార్చేశారు. దిస్ ఈజ్ అ క్లియర్ చేంజ్ ఆఫ్ టర్మినాలజీ. మేము 2024 సెప్టెంబర్ అక్టోబర్ టైంలో మేము చూస్తున్నప్పుడు మూసీ అఫీషియల్ వెబ్సైట్లో మూసా అండ్ ఈసా వర్ కాల్డ్ రివ్యూలెట్స్, అంటే వాగులు. ఇప్పుడు మీరు ఈరోజు ఓపెన్ చేసి చూడండి, దాన్ని ట్రిబ్యూటరీస్ అని మార్చేశారు. సో యాక్చువల్గా గవర్నమెంట్కి తెలుసు కానీ మార్చేశారు. సో దిస్ ఈస్ అ క్లియర్ కేస్ ఆఫ్ మిస్లీడింగ్ అస్. తర్వాత ఈ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఉండకూడదు అని బ్యాక్ అండ్ ఫోర్త్ కాన్వర్జేషన్స్ అయిన తర్వాత ఇప్పుడు కొన్ని రోజుల పాటు అంటే మాకు ఏం జరుగుతుందో తెలియదు. బ్యాక్గ్రౌండ్లో ఏడీబీ ఇందాక అందరు చెప్పినట్టుగా ఏడీబీ తోటి మాట్లాడడం ఇవన్నీ జరిగినాయి. సడన్లీ దే స్టార్టెడ్ రిలీజింగ్ సర్టన్ బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ నోటిఫికేషన్స్. ఎట్లా అంటే ఒక దగ్గర లింక్ రోడ్స్ అంటారు, ఇంకో దగ్గర అక్విజిషన్ అంటారు, ఇంకో దగ్గర ఇంకొకటి అంటారు. ఇదంతా కలిపి ఒక మాస్టర్ ప్లాన్లోకి వస్తాయి కదా, ఆ మాస్టర్ ప్లాన్ ఏంటంటే మాకు తెలియదు. సో ఇన్ని థౌజండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్, ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఎఫెక్ట్ అవుతున్నప్పుడు బేసిక్ కర్టసీ అనండి, లేకపోతే రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఇస్ చెప్పాలి, మా మాస్టర్ ప్లాన్ ఇది, మేము ఇది చేయాలనుకుంటున్నాము, దీని ప్రకారంగా ఈ కాలనీస్ ఎఫెక్ట్ అవుతాయని. తర్వాత సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది జరగాలి. ఎందుకంటే నేను సెకండ్ జనరేషన్ అండి, మా ఫాదర్ కట్టిన ఇంట్లో మేము ఎక్స్పాండ్ చేసుకుని నేను ఉంటున్నాను. సో మైన్ ఈజ్ ఓన్లీ 1 case. నాలాగా ఫస్ట్ జనరేషన్ వాళ్ళు ఉన్నారు, సెకండ్ జనరేషన్ వాళ్ళు ఉన్నారు, థర్డ్ జనరేషన్ వాళ్ళు కూడా ఉన్నారు మా కాలనీస్లో. సో కలిసి ఉన్న ఫ్యామిలీస్ అన్నీ విడిపోయే పరిస్థితి వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇంకొకటి, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది యాజ్ పర్ మీరు ఏ గవర్నమెంట్ యాక్ట్ తీసుకున్నా కానీ, ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్లో రీసెంట్గా తెలిసింది ఏంటంటే రిహాబిలిటేషన్ 2013 రిహాబిలిటేషన్ యాక్ట్ ప్రకారంగా కొన్ని అక్విజిషన్స్ చేస్తారని మాకు తెలిసింది. దాని ప్రకారంగా తీసుకున్నా కానీ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఈజ్ అ నెసెసరీ స్టెప్. ఇట్స్ నాట్ అన్ ఆప్షనల్ స్టెప్, ఇట్స్ అ నెసెసరీ స్టెప్. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి అంటే మీరు సర్వే నెంబర్ ఇచ్చేస్తే సరిపోదు కదా, ఎవరికి ఎఫెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు సర్వే నెంబర్ అంటే 120, ఇప్పుడు ఒక 150 హౌసెస్ ఉంటాయి, ఇండిపెండెంట్ హౌసెస్. ఒక గేటెడ్ కమ్యూనిటీ అంటే మీకు ఒక 2000 అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఎవరు ఎఫెక్ట్ అవుతున్నట్టు? సర్వే నెంబర్ ఇవ్వడం కాదు కదా. యూ షుడ్ లెట్ us know ఇండివిజువల్లీ హూ ఈస్ గెటింగ్ ఇంపాక్టెడ్ అండ్ వై దే ఆర్ గెటింగ్ ఇంపాక్టెడ్. సో ఈ మిస్సింగ్ పీసెస్ అంతా ఉన్నాయండి. మాకెందుకో డెలిబరేట్గా గవర్నమెంట్ మిస్లీడ్ చేస్తుందని మాకు అనిపిస్తుంది. సో వీఆర్ హియర్ టు రేజ్ అవర్ కన్సర్న్స్. అలాగే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇట్స్ అ మ్యాండేటరీ స్టెప్. అది చేయట్లేదు. సో ట్రాన్స్పరెన్సీ లేకపోవడం వల్ల చాలా మంది హెల్త్లు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. నేను చెప్పినట్టుగా సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, రిటైర్ అయిన వాళ్ళు, ఆర్బీఐ వాళ్ళు, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ మా కాలనీలో ఉన్నారు. అందరికీ హెల్త్లు ఎఫెక్ట్ అవుతున్నాయండి. ఇప్పుడు మీరు ఇక్కడ కావాలంటే స్ప్రెడ్ ఆడియన్స్ చూడండి, చాలా మంది సీనియర్ సిటిజన్స్ కూడా ఉన్నారు. సో ఆ క్లారిటీ ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.